దేవుడికి ఉన్న గొప్పతనం ఏంటి తెలుసండి? మనం ఆయన్ని వదిలేసిన ఆయన మన అస్సలు వదలలేడు. మనల్ని ఎందుకో వదలలేడండి ఆయన. దేవుడు చెప్పిన ప్రతి మాటను పక్కన పడేసి ఉంటాం, దేవుని పని పక్కన పడేసి ఉంటాం. ఎంతసేపు మనకు నచ్చినట్టు వెళ్తాం, మనకు నచ్చినట్టు చేస్తాం. అయినా ఎందుకు మనల్ని పట్టించుకోవాలి దేవుడు? వదిలేయకుండా వదిలేచ్చు కదంటే ఆయన వదలడు. మరలా మన వెనకాల వస్తాడు, మనతోనే తిరుగుతాడు, మనకు మరలా చెప్తాడు. దినమెల్ల పిలుస్తున్నాడు. అందుకే లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్ల చేతులు చాపుతున్నాయి. దినమెల్ల చేతులు చాపి పిలిస్తే ఎంతసేపు చూస్తారు? చేతులు చాపి పిలిచారు మీ పిల్లల్నే, మీ కడుపును పుట్టిన పిల్లల్నే. చేతులు చాపి పిలిస్తే ఎంతసేపు చూస్తారు? పోనీ గట్టిగా అయితే పావుగంట. ఆ తర్వాత ఏం చేస్తాం? చాపిన చేతులు తీసేస్తాం. కానీ ఆయన అంటున్నాడు, దినమెల్ల చాపుతున్నాడు. దినమెల్ల. ఎందుకు ప్రభువా ఇన్నిసార్లు పిలుస్తావంటే, పిలుస్తాను